స్వప్న, దాన్ని తీసి భద్రంగా దాచిపెట్టు. పాపం, దీన్ని పోగొట్టుకున్న ఇల్లాలు ఎంతగా అల్లాడిపోతుందో. డాడీ, పెద్దాడా, నువ్వు నీ ఎంతట నువ్వే మొత్తానికి కష్టపడి సాధించావురా. డాడీ, నువ్వు ఇలా నడవడం చూస్తూ ఉంటే నాకెంత బాగుందో తెలుసా? పెద్దాడా, నువ్వు కోలుకున్నందుకు మాకింత సంతోషంగా ఉంటే నువ్వేమిటి అలా నీరసంగా ఉన్నావు? ఏమైంది? పోయిందమ్మా. దూరం అయిపోయినా నా అర్చన జ్ఞాపకంగా ఇన్నాళ్ళు నేను భద్రంగా దాచుకున్నా తాళి కాస్త పోయింది. అయ్యో, అలా జరిగిందేమిట్రా? కట్టుకున్న దానికి అన్యాయం చేసిన వాడివి నువ్వు కట్టిన తాళి మాత్రం నీ దగ్గర ఎందుకు ఉండాలి అని ఆ దేవుడే. దాడా, బాధపడకురా. పోలీసులు చెప్పారన్నావు కదా. పోలీసులు వాళ్ళ దృష్టిలో అది బంగారం. 2 తులాలు 3 తులాలు అంతే. కానీ నా దృష్టిలో మాత్రం డాడీ, ఏడవకు డాడీ. నువ్వు ఏడుస్తే నాకు కూడా ఏడుపు వస్తుంది. లల్లి, నేను దుర్మార్గుణ్ణి, రాక్షసుణ్ణి. అందుకే ఒరేయ్, చిన్నపిల్లల ముందు ఏమిట్రా ఆ మాటలు? చిన్నపిల్ల చేత కూడా చీ కొట్టించుకున్నవాణ్ణి. నాకు ఈ శాస్తి జరగాల్సిందే. డాడీ, ప్లీజ్ డాడీ, అలా మాట్లాడద్దు. పెద్దాడా, ఆలస్యమైతేనేమి, నీ తప్పు నువ్వే తెలుసుకున్నావు. మాకంతే చాలు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. ఇలాంటప్పుడేరా గుండె దిటవు చేసుకోవాలి. చేసిన తప్పులు దిద్దుకోవటానికి ప్రయత్నించాలి. అవునరా పెద్దాడా, నువ్వే ఇంత దిగాలుగా ఉంటే మేమంతా ఏమైపోవాలిరా? చెప్పు డాడీ, ధైర్యంగా ఉంటానని చెప్పు. అమ్మ ఎక్కడున్నా వెతికి తీసుకొస్తానని చెప్పు. తీసుకొస్తాను లల్లి, తప్పకుండా తీసుకొస్తాను. నా కన్నీళ్లతో తన కాళ్ళని కడిగైనా సరే ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను. కానీ ఎక్కడుందో ఏమో,
పెద్దాడా, దిగులు పడకురా. ప్రయత్నం అంటూ చేస్తే ఏదో దారి దొరక్కపోదు. దారి దారి తెన్ను తెలియని గుడ్డివాళ్ల తడుముకుంటున్నాను. దూరం చేసుకున్న అర్చనని, పోగొట్టుకున్న తాళిని ఎప్పటికీ దక్కించుకుంటాను. అవిటివాడైన ఓ నిర్భాగ్యుడు ఈ తాళిబొట్టుని చేత్తో పట్టుకుని రోడ్డు పక్కనే నిలబడి ఆలోచిస్తున్నాడు అంటే కుంకుమ గుర్తులకు బదులు దీని మీద రక్తపు మార్కులు కనిపిస్తున్నాయి అంటే ఏదో ఉంది. తప్పకుండా ఏదో పెద్ద కథే ఉంది. మొన్న మణికొండ దగ్గర ఫ్లాట్ బుక్ చేశాను. 3 బెడ్రూమ్, డీసెంట్గా ఉంది, పక్కా ఫినిషింగ్, పర్ఫెక్ట్ వాస్తు. ఎంత? జస్ట్ 42 లక్షలే. ఇన్స్పెక్టర్, డబ్బా? డబ్బుదేముంది బ్రదర్, ఎలాగైనా కట్టేయచ్చు. నా మాట విని నువ్వు కూడా బుక్ చేసేయి. మా సిస్టర్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటి, బ్యాంకులోనా? నో ప్రాబ్లం, ఈజీగా శాంక్షన్ అవుతుంది. నో బిల్డర్ మనకు తెలిసినవాడే. ఇన్స్పెక్టర్. ఓకే, నేను మళ్ళీ మాట్లాడతాను. ఏంటయ్యా, కాసేపు వెయిట్ చేయలేవా? అది కాదు ఇన్స్పెక్టర్, నా భార్య తాళి కంప్లైంట్ ఇచ్చావు కదా? ఇచ్చాను, అందుకే కనుక్కుందామని వచ్చాను. ఏంటయ్యా కనుక్కునేది? నిన్న కంప్లైంట్ ఇచ్చావు, అప్పుడే రిజల్ట్ కావాలా? ఇన్ని కేసులున్నాయి పెండింగ్లో. ఇన్స్పెక్టర్ ప్లీజ్ అలా అనకండి. ఆ తాళి నాకు ఎంతో విలువైంది, కోట్లతో కూడా ఖరీదు కట్టలేనిది. హే, చెప్పింది ఎన్నిసార్లు చెప్తావు? కనుక్కుంటాలే పో. నా బాధను అర్థం చేసుకోకుండా ఎందుకు అంత కేర్లెస్గా మాట్లాడతారు? నేను ఇలాగే మాట్లాడతాను, నీ దిక్కున్న చోటు చెప్పుకో. తాళిపోయిందంట తాళి. ముష్టి తాళిబొట్టు కోసం మా పనులన్నీ మానుకొని చావాలా? ప్రతి అడ్డమైన యదవ ఆర్గ్యుమెంట్ చేసేవాడే. ఇన్స్పెక్టర్, మైండ్ యువర్ టంగ్. ఏంటి వాయిస్ లేస్తోంది? ఇది పోలీస్ స్టేషన్. ఎక్స్ట్రాలు చేసావంటే కుంటోడు అని కూడా చూడను. లాకప్లో వేసి కుళ్ళ పొడిస్తే. ఇన్స్పెక్టర్ పోరా. Inspector, is it the way you behave with the handicapped person? Is it the way you respond to the public? కాకి యూనిఫామ్ వేసుకోగానే కారుణ్యం లేకుండా ప్రవర్తించక్కర్లేదు. ఎవడో దొంగ రాస్కెల్ నిన్న నా భార్య తాళిని నా చేతుల్లోంచి లాక్కెళ్ళిపోయాడని కంప్లైంట్ ఇస్తే. మీరు రండి, నేను చెప్తాను. రండి. మెల్లగా.
ఇదేనా మీరు పోగొట్టుకున్న తాళి? థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతో విలువైన ఈ తాళిని పోగొట్టుకున్నానని నిన్న రాత్రి అంతా నిద్ర కూడా పోలేదు. చాలా థ్యాంక్స్. ఇట్స్ ఆల్ రైట్. ప్లీజ్ రిలాక్స్. మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. ఇది మీకు నిన్న కారులో వస్తూ ఎవడో దొంగ రాస్కెల్ మీ చేతిలోంచి ఈ తాళిని లాక్కుని పారిపోవడాన్ని, మీరు వెంటపడ్డాన్ని చూశాను. కారు దిగి వెంటపడి వాణ్ణి 4 తన్ని దీన్ని లాక్కున్నాను. ఆ తర్వాత మీకోసం వస్తే మీరు కనిపించలేదు. అందుకే పోలీసులకు అప్పగిస్తే మీకు చేరుతుందని ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ. మీరు చేసిన మేల్ని ఈ జన్మలో మర్చిపోలేను. ఇట్స్ ఓకే అన్నాను కదా. ఇంతకీ మీ పేరు? రాంప్రసాద్. ఐఎమ్ డాక్టర్ కళ్యాణ్. నైస్ మీటింగ్ యూ. వెరీ నైస్ మీటింగ్ యూ. మిస్టర్ రామ్, మీరు ఏమి అనుకోనంటే మిమ్మల్ని నాకు మాట్లాడగచ్చా? మీ భార్య మెడలో ఉండాల్సిన తాళి మీ చేతిలో ఎందుకుంది? మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి. పోగొట్టుకున్నాను అనుకున్న పెన్నిదిని మళ్ళీ నా చేతికి అందించిన దేవుడు మీరు. మీతో చెప్పుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. దేని విలువైనా దగ్గరున్నంతకాలం తెలీదు, దూరం చేసుకున్నప్పుడే తెలుస్తుంది అంటారు. నేను కూడా నా భార్య విలువని నా దగ్గర ఉన్నంతకాలం గుర్తించలేదు. అనుమానాలతో, అపార్థాలతో తనని దూరం చేసుకున్నాకే నేను పోగొట్టుకున్నది ఏమిటో నాకు అర్థమైంది. మగవాడిని అనే అహంకారంతో దేవతలాంటి నా భార్యని బాధ పెట్టాను. తను నా కోసం మాత్రమే బతుకుతోందని గుర్తించలేకపోయాను. కళ్ళున్న గుడ్డివాళ్ల ప్రవర్తించాను. మూర్ఖుడిలా తన చేత కన్నీళ్లు పెట్టించాను. చివరికి నా భార్య మెడలో నేను కట్టిన ఈ తాళిని నేనే తెచ్చేసి వెళ్ళిపో అన్నాను. వెళ్ళిపోయింది. నా బతుకంతా చీకటిని చేసి నవ్వుల్ని, వెలుగుల్ని, ఆనందాల్ని, కేరింతల్ని అన్నీ తనతోనే తీసుకుని వెళ్ళిపోయింది. ఒరే దుర్మార్గుడా, నాకు ఎందుకురా ఇంత ద్రోహం చేస్తున్నావు అని ఒకే ఒక్క మాట కూడా అడగకుండా వెళ్ళిపోయింది. రాత్రి గడిస్తే పగలు, చీకటి వెనకాల వెలుతురు వస్తాయంటారు. కానీ నా భార్య వెళ్ళిపోయాక నాకు శాశ్వతంగా చీకటే మిగిలింది. నా జీవితంలో వెలుగన్నదే లేకుండా పోయింది. ఐఎమ్ వెరీ సారీ. మరి మీరు మీ భార్య ఎక్కడికి వెళ్ళిందో కనుక్కున్నారా? తెలీదు. పేపర్లో ప్రకటన ఇచ్చిన పోలీస్ కమిషనర్ గారికి చెప్పి వెతికించమన్నా తన ఆచూకీ ఎంతవరకు తెలియలేదు. అందుకే ఏనాటికైనా నా భార్య ఎక్కడుందో కనుక్కుని నా చేతులతో తెంచేసిన ఈ తాళిని మళ్ళీ ఆ దేవత మెళ్ళో కట్టి నా కన్నీళ్లతో తన కాళ్ళని కడిగి నన్ను క్షమించు అని వేడుకోవాలన్నది ఒకే ఒక్క ఆశ.
ఆ ఆశతోనే బతుకుతున్నాను. దూరమైన నా భార్య జ్ఞాపకంగా దీన్ని భద్రంగా నాతోనే ఉంచుకొని గుండె కలుక్కుమన్నప్పుడల్లా కన్నీళ్లతో చూసుకుంటుంటే మిస్టర్ రామ్, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ప్లీజ్ ఒక మాట చెప్పనా? చిన్న నిప్పురవ్వ కారు అడవిని కూడా కాల్చి బూడిద చేసినట్టు చిన్న అనుమానం కూడా దాంపత్య జీవితాన్ని నరకం చేస్తుంది. అందుకే డబ్బు పోతే కూడబెట్టుకోవచ్చు, ఆస్తులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ ప్రేమించే భార్యని దూరం చేసుకుంటే అన్నీ ఉన్నా ఏమీ లేనట్టే అంటారు. కరెక్ట్గా చెప్పారు కళ్యాణ్. ఒకప్పుడు నాకు అన్నీ ఉండేవి, కానీ ఇప్పుడు నాకు సిరి సంపదలు, భోగభాగ్యాలు ఏవీ లేవు. ఉన్నది బతుకు మీద ఆశను కలిగిస్తున్నది ఇదొక్కటే. డోంట్ వరీ, మీ తప్పును మీరు తెలుసుకున్నారు, అది చాలు. దూరమైన మీ భార్య తప్పకుండా మళ్ళీ మీ దగ్గర చేరుతుంది. అమావాస్య చీకట్లన్నీ తొలగిపోయి పౌర్ణమి కురిపించే పండు వెన్నెల మళ్ళీ మీ జీవితాన్ని రంగులమయం చేస్తుంది. థ్యాంక్ యూ మై ఫ్రెండ్. నో, ఫ్రెండ్స్ మధ్య నో సారీ, నో థ్యాంక్స్. కమాన్, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే నేను అక్కడ డ్రాప్ చేస్తాను. ఫ్రెండ్స్ మధ్య మీరుండొచ్చా? ఓకే రా, చెప్పు ఎక్కడ డ్రాప్ చేయాలి? థ్యాంక్ యూ కళ్యాణ్. మా ఇల్లు ఇక్కడికి దగ్గరే. నేను ఈ హ్యాపీ మూడ్లో ఒంటరికి నడుచుకుంటూ వెళ్తాను. ఓకే, నీ ఇష్టం. బాయ్. బాయ్. ఈ పాటంటే కళ్యాణ్కి ఎంత ఇష్టమో తెలుసా? స్వప్న, నా కొడుకని చెప్పడం కాదు గాని అలాంటి నాజూకైన మనస్తత్వం గల మగవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఇప్పటిదాకా వాడు అమ్మా నాకిది కావాలి అని ఎప్పుడూ అడగలేదు. ఒకే ఒక్కసారి అడిగాడు, అది కూడా నిన్ను చూశాకే. కళ్యాణ్, ఆ తాళిని పోలీసులకు ఇచ్చావా? పోలీసులు కాదమ్మా, పోగొట్టుకున్న ఆ మనిషికే ఇచ్చేశాను. ఏదో గొప్ప నిధి దొరికినట్టు ఎంతగా సంబరపడిపోయాడు తెలుసా? అది సరేరా, అతని భార్య మెళ్ళో ఉండాల్సిన తాళి అతని చేతిలో ఎందుకుందో చెప్పాడా? చెప్పాడమ్మా, అంతా చెప్పాడు. దేవతలాంటి భార్యని తాను అనుమానించడం, అవమానించడం, అపార్థం చేసుకుని చేజేతులరా ఆమెను దూరం చేసుకోవడం గురించి మొత్తం అంతా చెప్పాడు. అలాంటివాడా? తాళిని పోగొట్టుకున్నాడు అంటే నిన్నంతా అనవసరంగా జాలిపడ్డాను. భార్య మెళ్ళో తాళిని లాక్కుని బయటికి గెంటేసిన దౌర్భాగ్యుడన్నమాట. ఎలాంటి వాడైతేనే ఇప్పుడు మారిపోయాడు. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. ఇంతకీ అతగాడి భార్య ఎక్కడుందట? ఏమో, అదే తెలీదు. ఏనాటికైనా దూరమైన తన భార్య మళ్ళీ తనకు చేరువవుతుందని, తప్పకుండా తనని క్షమిస్తుందని కొండంత ఆశతో బతుకుతున్నాడు. ఎవరో ఆ దురదృష్టవంతురాలు అలాంటి వాణ్ణి కట్టుకుని ఎన్ని కష్టాలు పడిందో, ఎన్ని కన్నీళ్ళని తనలో తానే దిగమింగుకొని లోపలే ఎంతగా కుమిలిపోయిందో. అలాంటి వాడికి అలాంటి శాస్తి జరగాల్సిందే.